కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగుతాడా లేదా? గౌతమ్ గంభీర్ను ప్రధాన కోచ్గా ప్రకటించిన తర్వాత చాలా మంది క్రికెట్ అభిమానుల మధ్యలో మెదిలిన తొలి ప్రశ్న ఇదే. వీరిద్దరి మధ్య ఐపీఎల్ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలే దీనికి కారణం. అయితే ఇవన్నీ గతమని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరు తమ చర్యలతో చెప్పడం గమనార్హం. శ్రీలంక పర్యటనకు జట్ల ఎంపిక ముందు రోహిత్, విరాట్ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. కానీ గౌతమ్ మాత్రం తన తొలి పర్యటన నేపథ్యంలో సీనియర్లు లేకుండా వెళ్లేందుకు ఇష్టపడలేదని తెలిసింది. ఇక విరాట్ కోహ్లీ కూడా గంభీర్ అడగగానే మరో మాట లేకుండా ఆడేందుకు అంగీకరించాడు. దీంతో వారిద్దరిని వన్డే జట్లోకి మేనేజ్మెంట్ తీసుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎదుట విరాట్ వెలుబుచ్చిన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. గంభీర్తో గతంలో చోటు చేసుకున్న సంఘటనలేవి తమ బంధంపై ప్రభావం చూపించవు. భారత్ జట్టు కోసం కలిసి ఆడతాం. మా ఇద్దరి లక్ష్యం టీమిండియాను ముందుకు తీసుకెళ్లడమే. ఈ విషయంలో బోర్డు ఎలాంటి అపోహలకు వెళ్లాల్సిన అవసరం లేదని బీసీసీఐకి కోహ్లీ భరోసా ఇచ్చినట్లు కథనాలు వెల్లొచ్చాయి. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో శనివారం గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవపేతంగా ప్రారంభం కానుంది. ఏటా ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని చతుర్దశి నాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన తొలి పావంచ వద్ద నుంచి అప్పన్న స్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకోజామున సింహాద్రి నాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు. మహేష్ బాబు కుమార్తె సితార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన కుమార్తెకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా సితార ఫోటో షేర్ చేసిన ఆయన హ్యాపీ 12 మై సన్షైన్ అని పేర్కొన్నారు. మరోవైపు నమ్రత సైతం ఇన్స్టా వేదికగా స్పెషల్ వీడియోస్ షేర్ చేశారు. సితార చిన్నప్పటి ఫోటోలు, వీడియోలతో దీనిని క్రియేట్ చేశారు. నా చిట్టి ప్రాణ సహచరురాలికి జన్మదిన శుభాకాంక్షలు. వివిధ దేశాలు లెక్కలేని జ్ఞాపకాలు. నువ్వు ఎల్లప్పుడూ నాకు ఒక ట్రావెల్ గైడ్లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాల జ్ఞాపకాలను సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని క్యాప్షన్ జత చేశారు. ఈ పోస్టులపై పలువురు నెటిజన్లు స్పందించారు. సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. సితార తరచూ రోజు సేవా కార్యక్రమంలో పాల్గొంటుంటారు. ఇటీవల నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ జర్నలిస్ట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. భారత మాజీ కెప్టెన్, దిగ్గజ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనిని పాక్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ తో పోల్చినందుకు సదరు జర్నలిస్ట్ పై హర్భజన్ మండిపడ్డాడు. ఫరీద్ ఖాన్ అనే పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎంఎస్ ధోని, మహమ్మద్ రిజ్వాన్లలో ఎవరు బెటర్ అనే పోల్ను ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అందుకు స్పందించిన బజ్జీ ఇదేమి చెత్త ప్రశ్న అంటూ ఫైర్ అయ్యాడు. ఈ రోజులోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగటం దారుణం. భయ్యా, ఇతడికి ఎవరైనా చెప్పండి, ధోనితో రిజ్వాన్ కు పోలిక. రిజ్వాన్ కంటే ధోని చాలా ముందున్నాడు. మీరు ఇదే విషయం రిజ్వాన్ ను అడిగిన అతడు నిజాయితీగా సమాధానం చెప్తాడు. రిజ్వాన్ ఆట అంటే నాకు కూడా ఇష్టం. అతడు జట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ ధోనితో రిజ్వాన్ ను పోల్చడం చాలా తప్పు. ప్రపంచ క్రికెట్ లో ఇప్పటికే ధోనినే నెంబర్ 1. వికెట్ల వెనుక ధోనిని మించిన వారే లేరంటూ ఎక్స్ లో బజ్జీ రిప్లై ఇచ్చాడు. ఇక భారత క్రికెట్ లో ధోని కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 25 కంపార్ట్మెంట్లు వేచి ఉన్న భక్తులు. ఉచిత సర్వ దర్శనానికి 18 గంటల సమయం కాగా 300 రూపాయలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. మరోవైపు టైమ్స్ లో టెసెస్ దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా 6 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న 65,134 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.2 కోట్లుగా లెక్క తేలింది.